హలో ఫ్రెండ్స్, పాలసెట్ రిజిస్ట్రేషన్ నేను ఎలా చేసుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్గా గూగుల్లో పాలసెట్ అని ఎంటర్ చేయగానే మనకి పాలసెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ అనేది ప్రస్తుతం ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే అప్లికేషన్స్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ మంత్ 20 అనేది అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మీలో ఎవరికైనా అప్లికేషన్ చేసుకోలేకపోతే నాకు అనేది నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అని పెడతాను ఫ్రెండ్స్. దానికైనా మెసేజ్ చేస్తే నేను ఫ్రీగా అప్లికేషన్ అని చేస్తాను, ఎటువంటి అమౌంట్ తీసుకోను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొంచెం చూడండి ఫ్రెండ్స్, ఇది అప్లికేషన్కి అవ్వట్లేదని చూపిస్తుంది. పేజ్ అనేది క్లోజ్ అయ్యింది. అప్లికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఫస్ట్గా మనం అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ పే అప్లికేషన్ ఫీజ్, డౌన్లోడ్ హాల్ టికెట్. అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికి మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే ఫోటో సిగ్నేచర్ వస్తుంది ఫ్రెండ్స్. ఫిల్ ది 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, ఇయర్ అండ్ అంటే మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఇయర్లో ఎగ్జామ్ రాశారు 10th అనేది అని చూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంటర్ యువర్ నేమ్, గ్యాప్స్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. నేమ్ ఎంటర్ చేశాక ఎంటర్ యువర్ ఫాదర్ నేమ్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అడ్రస్ మీరు ఎక్కడ ఉంటారని కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ప్లేస్ అంటే మీరు ఎక్కడైనా ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ ది కోడ్ అంటే పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. రిజర్వేషన్ కేటగిరీ అంటే బీసీ, ఎస్టీ, ఎస్సీ అని ఉంది కదా ఫ్రెండ్స్. మీ ఏ కేటగిరీ అయితే అదే సెలెక్ట్ చేసుకోవచ్చు. పేమెంట్కి అనేది బీసీ వాళ్ళకి 400 తీసుకుంటుంది, ఎస్టీ వాళ్ళకి అయితే 100 తీసుకుంటుంది. సెక్షన్ ఏ 1 to 50 మ్యాథమెటిక్స్ 50 మార్క్స్కి ఉంటుంది. సెక్షన్ బి 51 to 90 ఫిజిక్స్ 40 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ సి 91 to 120 కెమిస్ట్రీ 30 మార్క్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్ నెంబర్స్ అంటే ఏ ప్యాటర్న్లో ఉంటుందని చూపించాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియోని చూసి వదిలేకండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.